ఈ వీడియో కాన్సెప్ట్ ఒకటి సక్సెస్ అయితే ఇతరులు కుళ్ళుకునే విధంగా ఎలా ఉంటుందో వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియో చూసినాక మీరు కామెంట్ ఎలాగన్నా పెట్టండి అన్న, నేను యాక్సెప్ట్ చేస్తా, నో ప్రాబ్లం. కానీ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా మీ చుట్టుపక్కల ఉన్న మనుషులను ఆలోచించి వాళ్ళ ప్రవర్తనను గుర్తించి మీరు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఏ కామెంట్ చేసినా మనస్ఫూర్తిగా ఎలాంటి బాధ లేకుండా హ్యాపీగా మీ కామెంట్ని రిక్వెస్ట్ చేస్తా. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నా. మెయిన్ పాయింట్ అన్న, దయచేసి వీడియో చూడండి ప్లీజ్. కానీ ఈ వీడియోలో ఒక ప్లస్ పాయింట్ ను అర్థం చేసుకొని మీ లైఫ్లో కూడా ఇలాంటి సంఘటన జరిగే ఉంటుంది అనే ఉద్దేశంతో మనస్ఫూర్తిగా ఈ వీడియో తీశాను. తర్వాత మీ ఇష్టం అన్న, కంప్లీట్గా చూడండి వీడియో ప్లీజ్. నువ్వు ఒక్క నిమిషం ఆగు. ఫస్ట్ ఈ వీడియో మొత్తం నీకు అర్థమయ్యే విధంగా తీశాను కాబట్టి కంప్లీట్గా చూసి అర్థం చేసుకొని నీ ఇష్టం, సబ్స్క్రైబ్ చేస్తావా, లైక్ చేస్తావా, వీడియో మొత్తం చూస్తావా, నీకు చిరాకు దొబ్బితే పక్కన పడేస్తావా, అది నీ ఇష్టం అన్న. కానీ ఇందులో చెప్పే విషయం ఏంటంటే ఒక్కరిని చూసి కుళ్ళుకునే బుద్ధి ఎలా ఉంటుందో ఈ వీడియో మొత్తం చూస్తే నీకు క్లారిటీగా అర్థమవుతుంది. నీ ఫ్యూచర్లో నీ బతుకు తీరులో మీ ఫ్యామిలీకి సంబంధించిన ఇతరుల మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇలాగే ఆలోచించి మీ నాశనాన్ని కోరుకునే విధంగా మాట్లాడే మాటలు ఉంటాయి కదా, ఆలోచించే థాట్స్ ఉంటాయి కదా, మీకు కూడా తెలుసు ఆ విషయం. ఒక్కసారి అది ఎలా ఉంటుందో ఈ వీడియో మొత్తం చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అంతకుమించి ఏదో వచ్చినా చూసినా లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా నాకేం అవసరం లేదన్న. దయచేసి ఈ వీడియో మొత్తము కంప్లీట్గా చూసే వరకు మీరు ఈ వీడియో స్కిప్ చేయకండి, దయచేసి చెప్తున్నా. వీడియో మొత్తం క్లారిటీగా చూసిన తర్వాతనే కామెంట్ చేస్తారా, సబ్స్క్రైబ్ చేస్తారా, లైక్ చేస్తారా, అది మీ ఇష్టం. ఇది నా ఒపీనియన్ కాదు. నేను అనుభవించి చుట్టుపక్కల ఉన్న మనుషులను ఆలోచించి ఈ వీడియో తీయడం జరుగుతుంది. దయచేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి తర్వాత మీ ఇష్టం ఉన్నట్టు కామెంట్ చేయండి, నాకేం బాధ లేదు. ఫస్ట్ ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇతరుల ఆలోచనలు, ఇతరులు మన మీద జీవితాలు ఎలా నాశనం చేయాలి అనే వాళ్ళ ఆలోచనలు ఏ రకంగా ఉంటాయో ఈ వీడియోలో చెప్పాను. చూసి మీ ఇష్టం ఉన్నట్టు లైక్ చేస్తారా, సబ్స్క్రైబ్ చేస్తారా, కామెంట్ చేస్తారా, ఏదైనా సరే ఐ యాక్సెప్టెడ్, రియల్లీ ఐ యాక్సెప్టెడ్, దట్స్ ఇట్. అన్న ఒక్క విషయం చెప్పదలుచుకోవాల్సింది ఉంది. భూమి మీద ఏది శాశ్వతం కాదు అని చాలా వీడియోస్లో విన్నాను. కానీ ఒక్కటి మాత్రం శాశ్వతంగా నిలిచిపోయేది ఏంటంటే మనం సక్సెస్ అయితే ఇతరుల కుళ్ళుకొని ఏడుపు మొక్కలు పెట్టుకుంటూ మన మీదనే ఏడుస్తుంటారు చూడండి, వాడి జీవితం శాశ్వతం. అంటే మనం సక్సెస్ అయితే వాడు ఓర్చుకోలేడు, ఇది మాత్రం నిజం. నువ్వు నీ పని నువ్వు చేసుకుంటా పో, ఇతరుడు నీకు చేసేది నష్టమైనా సరే వాడి కుళ్ళి బుద్ధి ఎట్లుంటుందంటే వాడికి నువ్వేం చెయ్యవు, కానీ వాడు నిన్ను ముంచేయాలని చాలా ట్రై చేస్తాడు. బట్ వాడి కుళ్ళి బుద్ధి శాశ్వతంగా నిలిచిపోతుంది. ఎందుకంటారా? ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నువ్వు సక్సెస్ అవుతావు, నీ సక్సెస్ విషయంలో నువ్వు మంచినే కోరుకుంటావు, ఇతరులకు మంచి చేయాలి, నా మంచి పనులు మొదలు పెట్టాలి, నేను మంచి చెయ్యాలి అనే ఆలోచన నీకుంటే నీ శత్రువు ఎవడైతే ఉంటాడో దరిద్రుడు, వాడి కుళ్ళి బుద్ధి సచ్చిందాకా అలాగే ఉంటుంది. వీడు సక్సెస్ అయిండు అది నాకు నచ్చట్లేదు, అది ఆ కుళ్ళు బుద్ధి. అదేంటో మరి అర్థం కాదు. వాడికి నువ్వు ఏ పాపం చేయలేదు, ఏ మోసం చేయలేదు, బట్ డు నాట్ కేర్ ఇట్, నిన్ను ఇష్టపడతలేడు. సరే వాడికి మంచి చేసినా వాడికి నచ్చుతలేదు, అది వాడి కుళ్ళు బుద్ధి, అది శాశ్వతంగా నిలిచిపోతుంది. వాడికి ఎప్పుడైతే బుద్ధి తెలిసి వస్తుందో వీడు చేసిన మంచి చెడు ఏదైనా సరే వీడు నా కోసమే చేస్తుండు, 10 మందిని మంచి కోరే విధంగా చేస్తుండు, నా ఫ్రెండ్ కాకున్నా సరే మా ఊరోడైనా సరే 10 మందికి మంచి కోరేలా చేస్తుండు అనే ఉద్దేశం వాడికి ఉంటే ఆ కుళ్ళు బుద్ధి అప్పుడు పోతుంది. లేదు వాడు సక్సెస్ అయిండు, నా కుళ్ళు బుద్ధి ఇంతే ఉంటుంది అని అతను పట్టుదలతో ఉంటే మీరు చెప్పండి అన్న, అతని లైఫ్ స్పాయిల్ అవుతుందా, నా లైఫ్ స్పాయిల్ అవుతుందా? మీరు ఆలోచించండి. నా పని నేను సక్రమంగా చేసుకుంటూ 10 మందిని మంచి చేసుకుంటూ నాకు నచ్చిన బ్రతుకు నేను కోరుకుంటూ నా తపనతో నేను సక్సెస్ అవుతూ ఉంటే మరి వాడికేంది మంట? ఇప్పుడు చెప్పండి, నా పని నేను చేసుకుంటూ హ్యాపీగా ఉండాలా, లేకపోతే వాడి కుళ్ళు బుద్ధి చూసుకుంటూ నేను స్పాయిల్ కావాలా, నేను ఫెయిల్ కావాలా, నా ప్రయత్నాన్ని నా పట్టుదలని మొత్తం వాడిని చూసి భయపడి ఆపేయాలా? మీరు చెప్పండి. ఇలాంటి దరిద్రులు ఉన్నంత వరకు
వాడికి కుళ్ళు బుద్ధి శాశ్వతంగా ఉండిపోతుంది. అంటే ఒకడు ఎదుగుతుంటే ఇంకొకడికి ఓర్వదు. అలాంటి బతికిన బదులు ఏదైనా బావిలో పడి సావండి. అయితే దరిద్రం వదిలిపోతుంది. ఎందుకన్నా ఒక మంచి వ్యక్తిని సక్సెస్ కాకుండా చేయాల్సిన అవసరం వాడికేముంది? వాడికేం పాపం చేయలేము, వాడికేమో ఒక మాట అనలేము. ఏదైనా మాట అన్నా కూడా సరే నాదే తప్పు అని ఏదో కాళ్ళ ఏళ్ళో మొక్కి, తప్పు లేకున్నా సరే నీ కాలు మొక్కుతున్నా నాదే తప్పు అని సమర్థించుకొని మన సక్సెస్ని మనం పొందాలని మన ప్రయత్నంలో మనం ఉంటే వాడి మోతబారిందో అర్థం కాదు. దరిద్రం ముఖమోడు వీడున్న కాల అది కరెక్ట్ కాదు. అసలు అలా ఆలోచించాల్సిన వ్యక్తి ఎప్పటికీ బాగుపడలేడు. కొన్ని చూసి కుళ్ళుకోవటం అది జీవితమే కాదు, నీ బతుకు మొత్తం వేస్ట్. అది నువ్వు పొందేంత సింపుల్ ఆనందం కాదు. ఒక్కసారి నేను చేసే ప్రయత్నం నువ్వు చెయ్యు, నాకు వచ్చిన తిప్పలు నువ్వు అనుభవించు, అప్పుడు నీకు తెలుస్తుంది వాల్యూ ఎలా ఉంటుందో, జీవితం వాల్యూ, సక్సెస్ఫుల్ వాల్యూ, దానికోసం చేసే ప్రయత్నం వాల్యూ ఎంత ఉంటుందో నీకు తెలుస్తుంది. అంతకుమించి వీళ్ళు సక్సెస్ అవుతున్నాను కుళ్ళు బుద్ధి నీకు వద్దు. దయచేసి చెప్తున్నా, ఇది 10 మందికి అర్థమయ్యే విధంగా చెప్తున్నా. దయచేసి మనస్ఫూర్తిగా చెప్తున్నా, నమ్మండి నన్ను. ఒకరిని చూసి కుళ్ళుకోవడం శాశ్వతం కాదు. అది ఎప్పటికైనా అది నీకే రివర్స్గా ఏదో మాదిరిగా దెబ్బ తాకుతుంది. అప్పుడు నీ బతికే నాశనం అవుతుంది. ఆ విధంగా ఆలోచించి మన బతుకు మనం బతకండి. మన బతుకు మనం బతికేలా చూసుకోలే తప్ప ఇతరులను చూసి ఎప్పుడు కుళ్ళుకోవద్దు. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నా, అనుభవంతో చెప్తున్నా. ఎందుకంటే నేను చాలా దెబ్బలు తిన్నా కాబట్టి, ఆ అనుభవం నాకు తెలుసు కాబట్టి. దయచేసి మీ బతుకుని మీరు బతికితే మీ ఫ్యామిలీతో, మీ పిల్లలతో, మీ భార్యతో, మీ అమ్మ నాన్నతో కూడా సచ్చే వరకు హ్యాపీగా ఉంటారు. దయచేసి ఇన్వాల్వ్ కాకండి. ఇతరుల విషయంలో ఇన్వాల్వ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ స్పాయిల్ ఇన్ యువర్ లైఫ్, దట్స్ ఇట్. ఒక్కటి మాత్రం నిజమన్నా, ఒకరిని చూసి ఎంత కుళ్ళుకుంటావో అంత స్పాయిల్ అయిపోయే విధంగా నీ లైఫ్ నీకే తయారయ్యే విధంగా, నీకు నువ్వే చేసుకునే విధంగా మారిపోతుంది. అది మాత్రం చాలా తప్పు. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఒకరిని చూసి ఎప్పటికీ కుళ్ళుకోకు. నీ బతుకు, నీ పిల్లల బతుకు బాగు చేయాలి అనే ఉద్దేశం నీకుంటే ఖచ్చితంగా నీ పని నువ్వు చేసుకో తప్ప ఇతరుల విషయంలో వేలు పెట్టి గెలకకు. అది చాలా పాపము. అది రివర్స్ నీకే, నీ పిల్లలకే తాకే అవకాశం ఉంటుంది. ఇది శాపమని నేను అంటలేను, అనుభవంతో చెప్తున్నా. ఇది ఖచ్చితంగా పురాణ కాలంలో పెద్ద మనుషులు అన్నారు, మన పాపాలు మనకు కాకుండా మన పిల్లలకు తాకే అవకాశం కూడా ఉంటుంది అని చాలా మంది అన్నారు. పురాణ మనుషులు అన్నారు, పురాణ కాలంలో కూడా ఇలాంటి మాటలు ఖచ్చితంగా వినిపించే ఉంటాయి మీకు. ఈ ఒక్క విషయం అర్థం చేసుకోండి. అది తప్పే, నిజమే అవుతుంది. ఎప్పటికైనా దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు. ఆ విషయం మీరు గుర్తుంచుకొని ఏ తప్పు, ఏ నిజాయితీ మీలో ఉంటుందో అప్పుడే మీ లైఫ్ స్పాయిల్ కావాలా, బెటర్గా బాగుండాలా అనే విషయము మీకు తెలవాలి అంటే మీరు మంచి పనులు చేయండి. లేదు నేను మంచి చేయను, ఇతరులు నాశనం కావాల్సిందే నాకు అంటే అప్పుడు మీ తప్పులు మీరు చూసుకోండి, తర్వాత అనుభవించండి. అంతకుమించి నేను చెప్పాల్సింది ఏం లేదు. I requested, don't waste your time. Kindly requested, don't think about other people negative. Please understand. Bye. Good night, Anna.